బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల భర్త అనిల్ను టీడీపీ నేత బీటెక్ రవి కలిశారు. కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరానికి బ్రదర్ అనిల్ కుమార్ ఇండిగో విమానంలో బయలుదేరారు. ఆ సమయంలో కడప విమానాశ్రయంలోని వీఐపీ లాడ్జ్లో బ్రదర్ అనిల్ను బీటెక్ రవి కలిశారు. ఈ సందర్భంగా ఫోటో దిగారు. అటు మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించారు. బ్రదర్ అనిల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను వ్యక్తిగత పనుల మీద వచ్చానని తెలిపారు. వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయని అన్నారు. పెళ్లికి సంబంధించిన అన్ని వివరాలను షర్మిల చెబుతారని తెలిపారు. కాగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయ నుంచి కడప విమానాశ్రయానికి కుటుంబ సమేతంగా బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడపల్లిలోని సీఎం జగన్ అధికారిక నివాసానికి షర్మిల కుటుంబం చేరుకుంటుంది. జగన్ కు తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు షర్మిల. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో సమావేశం కానున్నారు. రేపు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలో షర్మిలకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. ఇక శ్రీకాంత్ చెప్పండి, ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు కడప పర్యటనలో ఉన్నటువంటి షర్మిల భర్త బ్రదర్ అనిల్ను ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్సీలు బీటెక్ రవి అలాగే దేవగుడి నారాయణ రెడ్డి కూడా భేటీ అయినట్టు తెలుస్తుంది. అయితే వారు ఏం చర్చించుకున్నట్లు మీ వద్ద సమాచారం ఏముంది? రైట్ శాలిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో పొలిటికల్ నేతగా వైఎస్ షర్మిలారెడ్డి వ్యవహరించబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే నిన్నటి రోజు వైఎస్ షర్మిల హైదరాబాద్ నుంచి బేగంపేట విమానాశ్రయం నుంచి